సర్పంచ్ ఎలక్షన్ల గురించి పెద్ద బ్రేకింగ్ వార్త తెచ్చినాం. హెడ్లైన్ చూడంగానే చెప్పుడే కానీ మరి సర్పంచ్ ఓట్లకు మోగిన నగార, ఎల్లుండి సందే ఎలక్షన్ల జాతర. ఇరవై 27 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీల విలీనం, క్యాబినెట్ల ముఖ్యమైన నిర్ణయం. ఐ బొమ్మ సినిమాల కొత్త బొమ్మ, మరి గీ అభిమానం ఏందమ్మా? తుప్పున కూలింది బేస్మెంట్, గిట్ల కట్టింది పాత గవర్నమెంట్. అయోధ్య గుడిల ధ్వజారోహణం. తమ్మి బాగేనారా? ఏడున్నవరా? తిన్నావా? ఏమంటుండ్రా ఊర్లే? చూడు తమ్మి, మనకు రాక రాక ఛాన్స్ వచ్చింది. మనకు మనం ఓటేసుకోకుంటే ఎవలేసుకుంటారా? నేను నిలబడుతున్నా, నువ్వు పక్క నాకే సపోర్ట్ చేస్తావని ఎరికే కానీ మనోళ్ళతో జర నువ్వే మాట్లాడాలి అని ఒకళ్ళు. నీ అవ్వ ఎల్లకాలమాలేనారా? మనకు పదవులు చేయరాదా? మనం పనికిరామా? మనం దిగకుండా ఎప్పుడు దొక్కేస్తూనే ఉంటారు. చెల్ అటో ఇటో తెలుసుకోవాల్సిందే అని ఇంకొకళ్ళు. ఏ ఊర్లో చూడు సర్పంచ్ ఎలక్షన్ల చర్చలేనబ్బా. ఇంతకు ఓట్లు ఎప్పుడంటే సర్పంచ్ ఎలక్షన్లకు ఇయ్యాలనే గంట మోగింది. ఇయ్యాల సందే కూడా మళ్ళకొచ్చింది. నామినేషన్ లేసుడు కూడా ఎల్లుండి నుంచేనుల్లో. తెలంగాణ అంతటా ఒకటే నాడు ఇంకురుద్దుడు వీలు కాదు కాబట్టి 3 మల్కలు పెడుతున్నారు. అంటే ఒకనాడు ఒకూర్లా ఒకనాడు ఒకూర్లా. ఫస్ట్ ఎన్నాడంటే నామినేషన్ 27 నవంబర్ ఉంటుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. ఇక రెండో మల్కెన్నాడో రాష్ట్ర ఎన్నికల సంఘం పెద్ద ఆఫీసరు రాణి కుమిదిని మేడం చెప్తుంది. ఈయనుండ్రి నామినేషన్ 30 నవంబర్ ఉంటుంది. పోల్ డే 14 డిసెంబర్ జరుగుతుంది. ఇక ఆకలి రోట్లు ఎన్నాడో కూడా ఈయనుండ్రి 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఎన్నిక 17 డిసెంబర్ 17 డిసెంబర్ రోజున ఉంటుంది. హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలలో మొత్తం మున్సిపాలిటీలే కాబట్టి ఈడ ఓట్లు ఉన్నాయి. తతిమ 31 జిల్లాలలో 12,733 పల్లెలు, 1,12,288 వార్డులు. పొద్దుగాల ఓట్లు మాపటిలో రిజల్ట్. సర్పంచ్ ఎవరో తెలిసినాక గెలిచిన వార్డు మెంబర్లకెళ్ళి ఒకరిని ఉప సర్పంచ్ ఎన్నుకునేది కూడా అదే దినము. ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతాయి. సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు మొత్తం 1,67,00,000 మంది ఓటర్లు ఉంటే మొగోళ్ళ కంటే ఆడోళ్లే 4 లక్షల మంది ఎక్కువ ఉన్నారు. మళ్ళా చెప్తున్నాము, డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17 తారీఖులలో సర్పంచ్ ఎలక్షన్లు. రిజర్వేషన్లు మొన్ననే ఫైనల్ అయినాయి కాబట్టి ఇక ఏ పదవి మీద ఎవరికి కాయిస్ ఉన్నదో డిసైడ్ చేసుకుని ఎలక్షన్ ప్రచారం చాలు చేయరు. ఇక అందరికి ఆల్ ది బెస్ట్. జూబ్లీ హిల్స్ల కాంగ్రెస్ పార్టీ గెలుపు, ఇందిరమ్మ చీరలు వంచుడు, సర్పంచ్ ఎలక్షన్లు, బీసీ రిజర్వేషన్లు, పంటలు కొనుడు, కంపెనీల భూములు మార్చుడు, ప్రతిపక్షాల ప్రశ్నలు. గిసొంటి ఇయాల సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ జరిగిందుల్లా. సీఎం సారు, మంత్రులు, ఆఫీసర్లు కూర్చొని ఎన్నో మాట్లాడుకున్నారు. అందులో మనం చెప్పుకోవాల్సినవి ఇగో గివ్వి. ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీ గాని కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గవేందంటే పెద్దంబర్పేట, జలపల్లి, శంషాబాద్, తుర్కెంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుకుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూమ్కుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట, బండ్లజాగిర్, మీర్పేట, బోడుప్పల్, ఫిర్యాజ్గూడ, జవహర్ నగర్, నిజాంపేట ఇవి కూడా జిహెచ్ఎంసీలో కలిపేయాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని జూబ్లీ హిల్స్ లో ఏటీసీ పెడతారట ట్రైనింగ్ ఇచ్చి జాబులు చూపిస్తానికి. ఇక కరెంటు కోసం ఇప్పుడు 2 డిస్కంలు ఉన్నాయి కదా, ఇంకోటి తెస్తారట. వ్యవసాయం ప్రాజెక్టులు, మిషన్ భైరథ, సిటీల నీళ్ల సప్లై కనెక్షన్లు దీనికే ఇస్తారట. అట్లనే రామగుండం థర్మల్ పవర్ స్టేషన్, కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ములుగు జిల్లా జగ్గన్నపేటలో స్పోర్ట్స్ స్కూల్ కు 40 ఎకరాలు ఇచ్చేండ్రు. ఇక సిటీలో ఉన్న కంపెనీలు ఔటర్ రింగ్ రోడ్ కు అవతలకు తీసుకుపోయే ముచ్చట మీద లొల్ల అవుతుంది కదా. మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల పొల్యూషన్ ఫ్రీ చేయాలని గత ప్రభుత్వం కూడా అదే విధంగా ఆలోచన చేసింది. ఆ ఆలోచన కొనసాగించి మా ప్రభుత్వం హైదరాబాద్ నగర వాసుల కోసం, ఈ రాష్ట్రం కోసం సరైన నిర్ణయం తీసుకుందని చెప్పి
దినాం ఎన్నో స్కాములు, దొంగతనాలు, నేరాలు, ఘోరాలు, లొల్లులు, కొట్లాటలు, కేసులు ఓ బొచ్చెడుంటాయి. కానీ ఏ కేసు ఏమైందో ఎవ్వలకు తెలియదు. గట్లనే చాలా ముఖ్యమైంది అనుకుంటే విలేకరుల మీటింగ్ పెట్టి పోలీసులే చెప్తారు. అయితే వాళ్ళకి ఇప్పుడు చాలా ముఖ్యమైన కేసు ఏంటంటే ఐబొమ్మ ఉన్నట్టుంది. గందుకే మునుం పెట్టి తాపకొకళ్ళు కొత్త ముచ్చట్లు చెప్తుండ్రు. మరి ఏహే ఐబొమ్మ రవి మస్తు చాలుగాడు, మంచిగా 100 కోట్ల దాకా కమాయించిండని పోలీసులు ఇస్తున్నారు లీకు. 5 రోజులు క్వశ్చన్ల మీద క్వశ్చన్ లేచి కావాల్సిన వివరాలు గుంజిరట. సినిమాలు ఎట్లా పైరసీ చేసినావు అని. మనోనికి టీం కూడా లేదటుల్లో ఒక్కడే చేసిండని చెప్తున్నారు. మరి అరెస్ట్ అయినాక ఐబొమ్మ అవనని కొత్తది ఎట్లా పుట్టిందో. ఐబొమ్మ వెబ్సైట్ చూసేటోళ్లకు బెట్టింగ్ యాప్లు అట్టగట్టి అడగోలుగా సంపాదించిండని ప్రచారం అయితే చేస్తున్నారు. రవి కాడ 21,000 సినిమాలు ఉన్నాయి, ఇండస్ట్రీని మస్తు లాజ్ చేసిండు అంటున్నారు. అతనికి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. యాక్చువల్ గా దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఇప్పటి వరకు అరౌండ్ మోర్ దాన్ 20 crores అయితే సంపాదించినట్టు దాంట్లో ఉన్నాయి. 3 crores అయితే ఆల్రెడీ అతన్ని నెట్ బ్యాంక్ లో ఉన్నవి సీజ్ చేయడం జరిగింది. ఈ బొమ్మకు బొమ్మ ఇట్లుంటే బొరుసు ఇంకో తీరున్నది. మళ్ళా ఫస్ట్ అయితే ఆటో వెనకాల పోస్టర్ ను చూడండి. ఐబొమ్మ రవి తెలంగాణ హీరో అని రాసి తిప్పుతున్నాడు బాజాప్తా. ఎవరన్నా సినిమా హీరోలు అయ్యి లీడర్లు అయ్యి దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటాడు. అసొంటిది పైరసీ కేసులు అరెస్ట్ అయిన మనిషి బొమ్మ పెట్టిండంటే చూడండిగా. గీ అన్న పొట్టు మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు ఐబొమ్మ అని. ఇట్లా మస్తు మంది ఫ్యాన్స్ తయారయ్యిరుల్లో. సోషల్ మీడియాలో అయితే నెరి మైక్ ముంగట పెడితే చాలు ఇమ్మతిచ్చటోళ్ళే 190 మంది. అంటే ఏందన్నట్టు మనోడు నిజంగానే 100 కోట్లు కమాయిస్తే అందులో ఏ కాన కూడా సినిమా ప్రేక్షకులు కావా. కొత్త సినిమాలు పుక్కట్లనే చూపించే, పైసా ఖర్చు లేకుండా. సైబర్ ఇన్స్పెక్టర్ ఒకసారి మెయిల్ పెట్టడం జరిగింది ఎవరిది అని చెప్పేసి. మెయిల్ కి అతనే ఆన్సర్ ఇచ్చాడు. అసలు మాకు అప్పటి వరకు ఇతను ఐబొమ్మ తను రవి అని బ్యాక్గ్రౌండ్ లో అప్పటి కూడా తెలియదు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని మనకు అడిగాడు. అంటే జనరల్ మాకు ఆధారాలు అడుగుతున్నాడంటే ఇతను ఏంటని మేము మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ చేయడం మొదలు పెట్టాం. ఇక సినిమా కంపెనీ లాస్ గురించి పబ్లిక్ కార్డు ఎలా పెడితే 100 కోట్లు పెట్టి ఎవరు తీయమన్నారు. కొత్త సినిమా రాగానే టికెట్ల రేట్లు ఎందుకు వేస్తున్నారు. ఇంటోళ్ళంతా టాకీస్ లో చూడాలంటే 3,000 పెట్టాలన్నా అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లే ఇవ్వట్టారు. రవి ఎంత సంపాదించిండు, సినిమాలకు ఎంత నష్టం అయిందని ఎవరు చూస్తలేరు. పబ్లిక్ ఫాయిదా అయ్యిందా లేదా అన్నదే లెక్క. కానీ ఐబొమ్మను నడిపేది ఎవరికి తెలియకుండే అరెస్ట్ అయినాక రవి సామాన్యులకు దేవుడు, పెద్దలకు కొట్టి పేదలకు పెట్టి రాబిన్హుడ్ అంటున్నారంటే మనోళ్ళు ఏ లెవెల్ వెబ్సైట్ ను చూసిర్రో చూడండిగా. బరాబర్ 5 ఏండ్ల కిందట అయోధ్యల రామ మందిరం పనులు చాలైనాయి. ఇటుక సిమెంట్ వాడకుండా మొత్తం రాళ్లతోనే కట్టిండ్రు. రామయ్య గుడి కడుతున్నాం, మీరు సుత ఆసరా కావాలని కోరితే దేశం అంతటికెళ్ళి భక్తులు చందాలు చదివిచ్చిండ్రు. అనుకున్నట్టే 3 ఏళ్లలో పనులు ఓడిపించుడు, 2 ఏళ్ల కింద ఓపెనింగ్ చేసుడు, దినాం వేల మంది దర్శనం చేసుకునుడు నడుస్తుంది. ఇక ఎలగి పండుగ ఇట్లా తిప్పంగానే చిన్నగా మీదికోయింది కాషాయం జెండా. అది ఇంత పోతంటే భక్తుల సంబురం చిన్నగా లేదు. అయోధ్య రామయ్య గుడి మీద ధ్వజారోహణం జరిగింది. గిట్లా అంటే రామ మందిరం గట్టుడు ఒడిచిందని సాటింపేసే కార్యం. ప్రధానమంత్రి మోడీ సారు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సారు, ఆర్ఎస్ఎస్ పెబ్బ మోహన్ భగవత్ సార్లు వచ్చిండ్రు. దేశం అంతటికెళ్ళి ముఖ్యమైన మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజులొచ్చి చూసుకుంటా మురిసిండ్రు. 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతోటి జెండా. రాముని సూర్యవంశాన్ని గుర్తు చేస్తట్టు సూర్యుడు. మందార, పారిజాత చెట్లను అంటుగడితే వచ్చిన కోవిదర చెట్టు. ఓంకారాన్ని బంగారు దారంతోటి కట్టిండ్రు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లా ఓ కంపెనోళ్ళు 25 రోజులు కష్టపడి తయారు చేస్తే రాముల వారు పుట్టిన అభిజిత్ లగ్నంలో నడిచింది ఈ కార్యం. ధర్మధ్వజం జెండానే కాదు, హిందువుల సంస్కృతికి గుర్తు అనుకొచ్చిండు మోడీ సారు. రామ్ యాని ఆదర్శ్, రామ్ యాని మర్యాద, రామ్ యాని జీవన్ కా సర్వోచ్చ చరిత్ర. దీనికి ముందే రామ మందిరం చుట్టుగట్టిన గుళ్ళు తిరుక్కుంటా శ్రీరాముని దగ్గరకొచ్చి పూజలు చేసిండు. రెండేండ్ల కిందటనే గుడి ఓపెన్ చేసిండ్రు గాని మొత్తం పనులు ఇప్పుడు ఒడిచినాయి అన్నట్టు. చెత్తు మీద చేత్తో దోడుతుంటే మొత్తం ఉష్క బయటకొచ్చుడు, గోడలు పర్రెలు పట్టుడు, గట్టిగా వాన కొడితే ఊర్సుడు, ఇల్లంతా నిమ్మిచ్చుడు.
కొత్త ఇల్లు కట్టిన 4 రోజులకే గిట్లయిందనుకో ఊకుంటామా? మేస్ట్రిని పిలిచి 4 జోపిడ్చి పెడతాం. మళ్ళా చక్కగా గట్టేదాకా అస్సలు ఊకోం. కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇల్లు మరి. కానీ అదే ఏరేటోళ్ళ పైకమైతే కట్టినమా అంటే కట్టినమన్నట్టే ఉంటుంది. ఇగో గిట్లా ఎమ్లాడల డబల్ బెడ్రూమ్ ఇండ్లు గట్ట పనులు అరుచుకుంటానికి లోకల్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారు కలెక్టర్ గరిమా మేడం వచ్చిండ్రు. ఏ పని ఏడుదానికి వచ్చింది, ఎన్నడొడుస్తుంది అనేది ఆఫీసర్లతోటి మాట్లాడుకుంటా అంత తిరుక్కుంటా చూసిండ్రు. ఇక గిడ నిలబడితే జర్రంతల బచాయించిరనుకో రాదుర్రి. బీస్మెంట్ గంత బందవస్తుంది మరి. 6 ఏండ్ల కిందట బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండంగా 144 డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామని మాత్రం చేసి ఆ టెన్క పక్కకు పెట్టిండ్రు. కాంగ్రెస్ సర్కార్ రాగానే ఇంకిని పైకం పంపిస్తే మళ్ళా కట్టుడు చాలైంది. గా పనర్చుకుంటానికి ఎమ్మెల్యే సారు కలెక్టర్ మేడం వస్తే గింత పనైందన్నట్టు. నాణ్యత లేని కట్టడాలను పరిశీలించినప్పుడు మీ కూలింది కూడా కుంగింది కూడా చూసిండ్రు. అక్కడ మళ్ళీ కొత్తగా కట్టడం చేపడుతూ వేగవంతంగా డబుల్ బెడ్రూమ్ పనులను కూడా పరిశీలించడం జరిగింది. అప్పట్ల అత్తర బుత్తర మాలు కలిపి కట్టినమా అంటే కట్టినమన్నట్టు కట్టినరో ఏం పాడో. ఇంకా నయం అంత కట్టినాక పబ్లిక్ ను ఇండ్లకు దోల్తే ఎంత పరిశాన్ అవునుల్లా. ఓ డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని 10 ఏండ్లు ఊరిచ్చి ఆన్నో ఇన్నో కడితే పంచలేక పడవ పెట్టిండ్రు. ఒగొక కడ గింత సక్కదనం మరి. సమావేశం ప్రారంభం కాగానే సభ్యుల మధ్య వాడి వేడి చర్చ నడిచింది. ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్షాల నడుమ మాటల యుద్ధం సాగింది. అభివృద్ధి మీద 2 పార్టీల లీడర్ల నడుమ సవాళ్లు నడిచాయి. పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఆగో అసెంబ్లీ మీటింగ్లు ఇప్పుడెక్కడి? ఇప్పుడేం లొల్లి అంటారా? హైదరాబాద్ మున్సిపల్ మీటింగ్ లో నడిచింది గీ రచ్చా. దున్నపోతుతోటి బీజేపీ, ప్లకార్డులతోటి బీఆర్ఎస్. పబ్లిక్ తిప్పలు తీరుస్తలేరని వాళ్ళు, కంపెనీల జాగాలు కొట్టేస్తున్నారని ఇల్లు. గీ తీవ్ర జిహెచ్ఎంసీ మీటింగ్ వస్తే మార్షల్ సాగబట్టుడు తోటి గడబడ అయ్యింది. ఇక లోపల మీటింగ్ చాలు కాగానే మాగడ్డి సారు, అందశ్రీ సార్ కు నివాళులు అర్పించారు. సిటీ కింద ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అట్లనే జూబ్లీహిల్స్ కొత్త ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సార్ కూడా వచ్చేండు. అయితే వందే మాత్రం వాడేటప్పుడు పాత బస్తీ పతంగి పార్టీ వాళ్ళు లేచి నిలబడలేదని లొల్లికి దిగారు బీజేపీ వాళ్ళు. జరసేపు గట్టిగానే నడిచింది. మార్షల్స్ పికప్ చేయండి వాళ్ళని వీళ్ళని. ఎవరెవరు నుంచున్నారో టేబుల్స్ మీద ఎవరెవరు నుంచున్నారో వాళ్ళందరినీ తీయండి. ఎంపీ గారు ఉండగా మీరు టేబుల్ లేపి కొట్టుకుంటారండి. ఇది వాట్ ఇస్ దిస్? ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కంపెనీలను అవతలకు పట్టుకుపోయే కార్యంలో పెద్ద స్కామ్ నడుస్తుందని గులాబీ పార్టీ వాళ్ళు గుస్సా అయ్యారు. కొత్తగా ఒక జీవో ఇచ్చి ఇండస్ట్రియల్ జోన్స్ ఏవైతే బాలానగర్ గానీ, చీడిమెట్ల గానీ, కుషాయిగూడ గానీ, ఇక్కడ చెర్లపల్లి, ఉప్పల్ ప్రాంతాలు గాని, కాటేదాన్ ప్రాంతాలు గాని వాళ్ళకి ఆ భూములు అప్పనంగా ఇచ్చేటువంటి పట్నంలో రోడ్లు, నాలాలు, నీళ్లు, చెత్త కుప్పలు ఇట్లా ఎన్నో ముచ్చట్లు ఎలా పెడితే పక్కకున్న ఆఫీసర్లు సమాధానం చెప్పారు అడిగిన వాళ్ళకు. నడిమిట్ల లొల్లులు అయితే ఆగలే. కవిత, డోంట్ షో యువర్ ఫింగర్. ఎవరికి ఫింగర్స్ చూపిస్తున్నారు? నడిమిట్ల భూ బ్రేక్ తీసుకొని వస్తే మళ్ళా గదే కథ. డివిజన్లకు పైసలు ఇస్తలేరని, పనులు అయితే లేవని ప్రతిపక్షాలు మీ ఎల్వడ్లనే అంత ఆగమాగం ఉండే ఒకదానికొకటి సగబెడుతున్నామని కాంగ్రెస్ వాళ్ళు. అయితే కార్పొరేటర్లకు ఇదే లాస్ట్ మీటింగ్. ఇంకో 2 నెలలు అయితే అందరు మాజీలు అవుతారు. హైదరాబాద్ లో మున్సిపల్ ఓట్లు వస్తాయి అన్నట్టు. విత్ ఎ వ్యూ టు డెవలప్ civic infrastructure in all 150 wards, it is proposed to allocate rupees 2 crore budget to each corporator division in GHMC. పిల్లగాడు రాత్రి దాకా మంచిగానే ఉన్నాడు. మబ్బుల జ్వరం వచ్చింది, ఒకటే వణుకుతున్నాడు. మా బుజ్జికి పర్షం బట్టి రాత్రంతా నిద్రపోలే. భుజాల మీద వేసుకొని అటు ఇటు తిరిగినా. బయట ఆడి ఉరుకొద్దని చెప్పిన కదరా, ఇట్లా పోయినావు, తట్టు తాకించుకొని వచ్చినావు. మంచిగా ఆడుకుంటా తిరిగేటోడు 2 రోజుల సంది కుసకుసే ఉన్నాడు అని అంటుంటారు. మీ ఓళ్ళే కాదు, చాలా మంది పరిస్థితి గట్లనే ఉన్నదటుల్లా. మీ పోరలు మంచిగానే మాట్లాడుతున్నారా? మనం చెప్పింది అర్థమైతుందా? పిలిస్తే ఎమ్మటే వలుకుతున్నారా అనేది చూసుకోండి. ఎందుకంటే రాష్ట్రంలో 8 లక్షల మంది పిల్లలు చిన్న చిన్న బీమార్లతోని తిప్పలు పడుతున్నారట. మరి చాలా మందికి నెత్తురు తక్కువ ఉన్నదట. కొందరికి చెవులు చక్కగా వినిపిస్తలేవట. ఇంకొందరికి కంటి చూపు తగ్గుతుందట. బాల భరోసా పథకం కింద అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ఇల్లిల్లు తిరిగి పిల్లల పానం ఎట్లుందని సర్వే చేస్తే గీ ముచ్చట తేలిందటుల్లా.
5 ఏళ్ల లోపటున్నోళ్ళు మంచిగా నడుస్తున్నారా, మాటలు మంచిగా వస్తున్నాయా, చుట్టుముట్టు అన్ని చూసి గుర్తుపడుతున్నారా, నలుగుట్ల తిరుగుతున్నారా, లేకుంటే ఒంటరిగుంటున్నారా, ఇట్లా 22 తీర్ల ప్రశ్నలేసి అందులో ఏ ఒక్కటి తేడా ఉన్నా ఆ పిల్లల పేర్లు తల్లిదండ్రుల వివరాలు రాసుకున్నారు. 18 లక్షల మంది మీద సర్వే చేస్తే 8 లక్షల మందికి తక్లీఫ్ ఉన్నదని తేలిందట. అట్లాని తల్లిదండ్రులు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదబ్బా, ఏదున్నా సర్కారే ఫ్రీగా వైద్యం చేపియబోతుంది. ఇప్పుడు పిల్లలు మంచిగుంటేనే కదా రేపటి తెలంగాణ బాగుండేది. కోతులు సర్కస్ స్వీట్లు చేస్తే చూసి మురుస్తాం. ఇండ్లలో సాదుకునే కుక్కలు పిల్లులు పాటలు పెడితే డ్యాన్సులు చేస్తాయి. రామశిల్కలు ముద్దు ముద్దుగా మాట్లాడతాయి. ఇక రోడ్ల మీద బర్రెలు గొర్రెలు రన్నింగ్ రేస్లు పెట్టుకుంటే అప్పుడప్పుడు గా నడుమ ఓ ఆవు స్కూటీ బండినే నడిపిన ముచ్చట చూస్తేమి. మరి గీడేమైందంటే అయ్యో నా బోర్డు అనుకుంటా అన్న ఉరుకుతాండు. మా అక్కనో షెర్లనో ఇడ కట్టేసిండ్రు, నేను తీసుకుపోతా అని ఇది బర్రుర్కా అన్నూర్కా. ముచ్చటేందంటే పెద్దపల్లి జిల్లా మంతనిల రోడ్డు పక్కకు పాలు పెరుగు దుక్నం కడ గీ బోర్డు పెట్టిండ్రు. ఆ తొవ్వెంట పోతున్న గీ బర్రె దీని చుట్టూ తిరిగిందట బర్రె బొమ్మ ఉండేటోరకు. అట్లా తిరుగుతా అంటే తాడు బోర్డుకు దట్టి గిట్లా అయిందన్నట్టు. అట్లనే షెడ్డు దాకా గుంజుకపోయింది. ఆ బోర్డు మీద ఇంకొక గేదె ఫోటో వేసాం. ఆ ఫోటోని చూసి ఇది దాని సిబ్లింగ్ ఇంకేదో అనుకొని ఆ బోర్డును పట్టుకొని ఇక్కడ నుంచి అది ఉండే ప్లేస్ దాకా లాక్కుంటూ వెళ్ళింది. వెనకాల అట్లనే ఊరికి మళ్ళా బోర్డు తెచ్చుకున్నారు. బర్రె బోర్డును బర్రె ఎత్తుకుపోయినందుకే తీన్మార్లకు పట్టుకొచ్చినమబ్బా. ఆగో నా పైకం మీరెట్లా కట్ చేస్తారు? కారెట్ గీక్తే కట్ అవుతాయా? చల్ నాకు ఇవ్వాల్సిందే. ఇదేంది సారు, పోయిన నెల 10 రూపాయలు, అంతకు మునుపు 5 రూపాయలు ఏవో ఛార్జీలను వేసిండ్రు, మేమెందుకు కట్టాలి? మీరేమన్నా మాకు ఎక్కువ తక్కువ మిత్తి కట్టిస్తున్నారా? అరే మినిమం బ్యాలెన్స్ లేదని 200 కట్ చేసిండు. నా పైకం నేను తీసుకున్నా, అలా ఏమన్నా తీసుకున్నానా? గిట్లనే ఉంటారు చాలా మంది. అకౌంట్లో 1 రూపాయి తేడా వచ్చినా అస్సలు ఊకోరు. మరి గిదేంది? దినం తప్పించి దినమన్నా ఫోన్ పే తెరవా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని చెక్ చెయ్య. అకౌంట్లా ఎంతుందో అని చూసి అవసరం ఉన్నప్పుడు గుంజుడాయి మరి. కానీ కొందరు ఆ పైసల సంగతే మర్చిపోయిర్రటబ్బా. అట్లా అని 1000లో లక్షలో కాదు, 2200 కోట్ల రూపాయలు గసొంటి 80 లక్షల అకౌంట్లు ఉన్నాయట మన తెలంగాణలో. 10 ఏండ్లు దాటినా ఎవ్వరు వస్తలేరట, పైకం తీస్తలేరట. హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలనే 1200 కోట్లుంటే ఎస్బీఐ బ్యాంకుల 590 కోట్లు, యూనియన్ బ్యాంకుల 470 కోట్లు, నల్గొండల 125 కోట్లు, కరీంనగర్ల 146 కోట్లు, ఖమ్మంల 102 కోట్లు, ఆదిలాబాద్ల 100 కోట్లు, మెదక్ల 106 కోట్లు, మహబూబ్ నగర్ల 118 కోట్లు. జరొచ్చి ఎవలియాలు ఇడిపించుకోపోర్రని ఒక్క తీర్ల బతింలాడుతున్నాయి బ్యాంకులు. డిసెంబర్ 31 తారీఖు లోపల తీసుకోకుంటే అవటే ఇక పెద్ద బ్యాంకుకు పోతాయట. మరి డిపాజిట్ చేసి కొందరు ఆ స్కీమ్ అని ఈ స్కీమ్ అని కట్టి కొందరు అటెన్క మర్చిపోతారు. గా చిల్లరనే గీ పైకమంతా. ఒకళ్ళాలు లేకుంటే వారసులు సర్టిఫికెట్ చూపించి తీసుకోవచ్చునట. అట్లని దొంగ కాయిదాలు పెడితే కేసులైతే సుమా. ఓ పారి మంచిగా ఆలోచన చేసుకోర్రి. గట్లే మీ పేరు మీద గిట్లుంటే జప్పున బ్యాంకుకు పోయి తెచ్చుకోర్రి, లేకుంటే ఉత్త పుణ్యానికి పోతాయి మళ్ళా. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.